అయితేనేమో వచ్చి 7వ తారీఖునే నెల 15 రోజుల కిందటే ఈ నెల 7వ తారీఖున రిజర్వేషన్ చేసుకున్నాం. మా పిల్లలు అంటే మా పాప మా మనవలిద్దరు నేనే 7వ తారీఖున రిజర్వేషన్ చేసుకుంటే నెల 15 రోజులు 2 నెలల దగ్గర చేసుకునేది క్యాన్సిల్ అయిపోయింది, అవ్వలేదు. అది మళ్ళీ ఏడ్చేయడం అని మళ్ళీ 10వ తారీఖున చేసాం, అది అవ్వలేదు. 12వ తారీఖున చేసాం, అది అవ్వలేదు. యేసయ్యా నేను 2 నెలల కిందట నేను ప్లాన్ వేసుకున్నాను కదా, నేను ఇక్కడికి రావాలి, నేను ప్రార్థనలో పాల్గొనాలి, నేను సాక్ష్యం చెప్పాలని నేను ముందే ప్లాన్ గీసుకున్నాను. నీకు థ్యాంక్స్ జీసస్ కూడా చెప్పుకున్నాను. చూస్తే 12వ తారీఖు అయిపోయింది. సూరత్ నుంచి ఇక్కడ ప్రయాణం రావాలంటే ట్రైన్ మీద 24 గంటలు 28 గంటలు పడుతుంది, మరీ లేట్ అయితే 30 గంటలు. ఎలా ప్రభువా, మరి నీకు థ్యాంక్స్ జీసస్ చెప్పాను, టైం చూస్తే లేదు, 13వ తారీఖు వచ్చింది, ఇంకా 2 రోజులే టైం ఉంది అనేసి 13వ తారీఖున అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు నేను ఈ అవకాశం పోగొట్టుకుంటే మళ్ళీ 1 ఇయర్ వరకు నాకు ఇక్కడికి రావడానికి టైం ఉండదు నాకు. ఎందుకంటే మా వాళ్ళ స్కూళ్ళు, పాప స్కూల్ కాబట్టి వాళ్ళకి సెలవులు ఇవ్వరు సూరత్లోనే, ఇప్పుడే సెలవులు ఇస్తారు కాబట్టి మళ్ళీ 1 ఇయర్ వరకు నేను వెయిట్ చేయాలా ప్రభువా, ఏం చేస్తామో నాకైతే తెలియదు. నేను మాత్రం ప్రార్థనకి వెళ్ళాలి అంతే, నేను సాక్ష్యం చెప్పాలని చెప్తే 13వ తారీఖున అలాగా బ్రదర్ గారి లైవ్ చూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. అయితే మిరాకిల్ ఏంటంటే 14వ తారీఖుని మా అల్లుడి గారు ఫోన్ చేసి, అత్తయ్య మీకు పిల్లలకి కలిపి ఫ్లైట్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి వైజాగ్ అని అన్నారు. ఫ్లైట్ ఎక్కడో నాకు ఇదే ఫస్ట్ టైం, నేను అసలు ఎప్పుడూ ఎక్కలేదు. నిజంగా నాకు అది అసలు ఆ థాట్ కూడా నాకు రాలేదు, అసలు ఫ్లైట్లో వస్తానని కూడా నేను అనుకోలేదు. అయితే ఫ్లైట్ ఎక్కాలంటే భయం, ఎందుకంటే మా పాపకే భయం, 2 సార్లు ఎక్కినా తనే భయం పడిపోతుంది. ఎందుకంటే పైకి ఎగిరేటప్పుడు ల్యాండ్ దిగేటప్పుడు తనకు కొంచెం భయం అట. అమ్మ నాకే భయం, నువ్వు ఎలాగొస్తావమ్మా అన్నది. ఏదైనా మన దేవుడు మనతో తోడు ఉండగా మనకి ఏ భయం రాదని అన్నాను. దేవుడికి వందనాలు, చక్కగా ప్రయాణం చేసా. 1.5 గంటలో దించాడండి సూరత్ నుంచి ఇక్కడికి. వెంటనే 8 గంటలకి ఫ్లైట్ దిగిపోయాము, బయటకు వచ్చేసరికి 8:30 అయిపోయింది. తమ్ముడాలు ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇక్కడికి డైరెక్ట్గా వచ్చాను. అదొక మిరాకిల్ దేవుడు చేసిన అద్భుతం. ఇంకో అద్భుతం ఏంటంటే, మాది విజయనగరం కదా, మా బావగారు పాస్టర్ గారు వెళ్ళారండి, వాళ్ళు ఒక పల్లెటూరులో సేవ చేస్తుంటారనమాట. అయితేనేమో వచ్చి వాళ్ళు సేవకులకు మీటింగ్ పెట్టుకున్నారు. మా అక్కగారు కొంచెం ఆస్మా పేషెంట్ అనమాట, చాలా బలహీనరాలు. అయితే నాకు చెప్పారు, ఇలాగా మీటింగ్లు పెట్టుకుంటున్నాం, పరిచయం చేయడానికి ఎవరు లేరు అంటే, సూరత్ నుంచే నేను రావాలి మళ్ళీని. సరే అయితే వస్తానని చెప్పేశాను. టికెట్ బుక్ చేస్తే స్లీపర్లో బుక్ చేశాను. బుక్ చేస్తే మా పిల్లలు అన్నారు, నీకు హిందీ రాదు. నిజంగా నాకు హిందీ రాదు, సంవత్సరంన్నర ఉన్నా హిందీ మాత్రం నాకు రాదు. హిందీ నీకు రాదు, స్లీపర్ బుక్ చేసాము, అక్కడ ఏమైనా తేడా వస్తే నీకు హిందీ మాట్లాడటం రాదు, వాళ్ళ భాష నీకు రాదు, నీ భాష వాళ్ళకి రాదు, చాలా రష్గా ఉంటుంది, నువ్వు వెళ్ళలేవమ్మంటే నేను ఎలాగైనా వెళ్ళాలి, అక్కడ నేను పరిచయం చెయ్యాలి అని చెప్పాను. అయితే అద్భుతం ఏంటంటే, సరే పాప ట్రైన్ ఎక్కించింది, కూర్చున్నాము, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ట్రైన్ కదిలిన 1 గంటకి ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆ సీట్ నాదనేసి. ఇద్దరు సెల్లో ఒకే సీట్ ఉంది, ఒకే మెసేజ్ ఉంది, ఇద్దరిది ఒకటే ట్రైను, ఒకటే బాక్సు, ఒకటే సీటు. నాకు హిందీ రాదు, అబ్బాయి సీట్ నాదంటాడు. పాపకు ఫోన్ చేశాను, అమ్మ సీట్ కన్ఫర్మ్ అయిందన్నావు, సెల్లో చూస్తే అబ్బాయి మెసేజ్ నా మెసేజ్ ఒకటే ఉంది, ఏడ్ చేయాలంటే నువ్వు గాబరా పడకు, టీటీ వస్తారు కదా, టికెట్లు చెక్ చేస్తారు కదా, అతనికి చూపించు అని అన్నారు. చూపిస్తే అతను వచ్చారు, ఇద్దరు మెసేజ్లు చూశాడు, ఇద్దరివి కరెక్ట్గానే ఉన్నాయి. అప్పుడు అతను అన్నాడు, ఆ ఫస్ట్ అబ్బాయిది ఆధార్ కార్డు చూపించమన్నారు. చూపిస్తే ఆ అబ్బాయిది ఆధార్ కార్డు చూపిస్తే నేను కూర్చున్న సీటే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నేను మిగిలిపోయాను. యేసయ్యా ఏడ్చేయడం ప్రభా, మరి నువ్వే ఉన్నావు నాకు తోడు అని అనుకున్నాను. అయితే నా ఆధార్ కార్డు అడిగారు, ఇచ్చాను. ఇస్తే దేవుడికి వందనాలు, ఏసీ కంపార్ట్మెంట్లో నా పేరు ఉంది. అక్కడ 650 రూపాయల టికెట్ 3500కి వెళ్ళిపోయింది. అది నిజంగా నేను అది మిరాకిల్ నేను నమ్మలేదు. మా పిల్లలకు ఫోన్ చేశాను, బాబు ఏసీ కంపార్ట్మెంట్లో నా పేరు ఉండడం ఏంటమ్మా, అమ్మా నువ్వు తెగించి దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోయావు,
దేవుడే నీకు సీట్ ఇచ్చినప్పుడు 24 గంటలు ట్రైన్లో పడుకొని వెళ్ళక నీకెందుకు మీ బాధ? ఏసీ కంపార్ట్మెంట్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకు స్లీపర్లో వెళ్ళడము? అక్కడికి వెళ్ళిపో, నీకు దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు నీకెందుకు అంత భయం ఉంటుంది? చక్కగా స్లీపర్ కాకుండా ఏసీ కంపార్ట్మెంట్లో అదొక మిరాకిల్. అయితే నిజంగా నా జీవితంలో దేవుడు ఏ బ్రదర్ని కలిసినప్పుడు, యూట్యూబ్లో కలిసినప్పుడు మాత్రం నేను ఒక్కటి కన్ఫర్మ్గా నేర్చుకున్నాను, క్రమశిక్షణ అనేది. నిజంగా నా దగ్గర అయితే క్రమశిక్షణ లేదు. ఎందుకంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు ప్రార్థన చేసుకోవడం తప్పించి ఇంకేట్లేదు. తెల్లవారుజాను ప్రార్థన అంటే అస్సలు లేదు. ఉదయం 6 గంటలకు 8 గంటలకు లేచి ప్రేయర్ చేసుకోవడం తప్పించి. బ్రదర్ లైవ్లో కలిసిన తర్వాత క్రమశిక్షణ అనేది నేను నేర్చుకున్నాను. మెయిన్ ఉదయం 3:30కి బ్రదర్ ప్రార్థన అయితే కానీ నాకు నిద్ర రాదు. బ్రదరు నిజంగా చెప్తున్నాను, తెల్లవాళ్ళు ఇలా కూర్చోవడమే, ఎప్పుడు టైం అవుతుందో ఎప్పుడు ప్రార్థనలో కూర్చుందామని. ఆ ప్రార్థన అయితే కానీ మనస్ఫూర్తిగా నాకు నిద్ర పట్టట్లేదు. ఏడ్ చేయడం సరే, బ్రదర్ గారి ప్రార్థన మధ్యాహ్నం పూట కాదు, ఒక్కోసారి మిస్ అయిపోతున్నాను. అది కూడా మిస్ అవ్వకుండా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా 3 పూటలు ఎలాగ తింటున్నామో 3 పూటలు కూడా ప్రార్థన చేయాలి కదా ప్రభా, ఆ అవకాశం ఇవ్వు ప్రభా అని అడుగుతున్నాను దేవుడిని. దేవుడు ఇస్తాడు. ఎందుకంటే తెల్లవారుజాను ప్రార్థన చేయలేని దాన్ని తెల్లవారుజాను ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా ఇస్తాడు దేవుడు. ఇంకో మిరాకిల్ ఏంటంటే, నాకు కాలు పాదాలు ఉన్నాయి కదా, వెనకతల మడం, అవి 2 కలిపి చాలా పెయిన్స్ అండి. 3 years మందులు వాడాను. ఒక డాక్టర్ కాదు, ఎన్ని డాక్టర్లు తిరిగానో నాకే తెలియదు. పాదాలు కూడా ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను, ఎన్ని జోలు వాడానో నాకే తెలియదు. లాస్ట్కి డాక్టర్లు ఏంటి తెలిసారంటే 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలమ్మా అని అన్నారు. ఇదేంటి ప్రభా ఇన్ని మందులు వాడి 2 కాళ్ళకి ఆపరేషన్ అంటే. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయిని, ఆశా కార్యకర్తను నేను. ప్రభా నేను చేసే ఉద్యోగం ఊరి మీద తిరగాలి, నడవాలి. 2 కాళ్ళ ఆపరేషన్ అంటే ఏదో 10 రోజులు సెలవు ఇస్తారు కానీ ఎన్ని రోజులు సెలవు ఇవ్వరు. ఎక్కువ నడవకూడదు, ఎక్కువ నిలబడకూడదు అని అంటున్నారు డాక్టర్ గారు. అలాగని మళ్ళీ ఆ దుమ్ము పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఆపరేషన్ చేసినా ఫలితం ఉండదు, అది నేను గ్యారంటీ ఇవ్వలేదని డాక్టర్ చెప్పారు. సరే, డాక్టర్లు ఏంటి మొత్తం మందులన్నీ పక్కన పెట్టేశాను, మూల పెట్టేశాను. యాకోబు ఒక్కనాడు రాత్రితో దేవుడితో పెనుగులాడినట్టు నేను 10 రోజులు పెనుగులాడాను. నిజంగానా నా జీవితంలో అద్భుతమైన, నిజంగానా 10 రోజులు దేవునితో ఎలా పోరాడానో నాకే తెలియదు. ప్రభా నేనైతే మరి ఇంకా నడవలేని స్థితిలో ఉన్నాను ప్రభా. అసలు కూర్చుంటే నేను లేచి నడవాలంటే ఇంకొకరు సపోర్ట్ ఉండాలి. కొంచెం దూరం నడవడానికి నాకు సపోర్ట్ ఉంటే కానీ నేను అడుగులు వేయలేను. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభా ఏడ్ చేయడం, ఆపరేషన్ చేస్తే గ్యారెంటీ ఇవ్వట్లేదు, నేను ఆపరేషన్ చేయించుకోను. అలాగనే నేను పిల్లల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఛాన్స్ కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు బొంబాయి సూరత్లో ఉన్నారు, నేను చేసే ఉద్యోగం ఇక్కడ. ఏడ్ చేస్తావో నాకు తెలియదు ప్రభా అన్నాడు. తండ్రి మరి 2000 సంవత్సరాల కిందట నువ్వు దెబ్బతో స్వస్థత ఇచ్చావు, నువ్వు నాకు స్వస్థత ఇవ్వాలి అంతే. నేను 10 రోజున ఇదే గోల్ పెట్టుకొని కూర్చున్నాను, ప్రార్థన చేశాను. 10వ రోజు ప్రార్థన అవుతుంది. అద్భుతం ఏంటంటే, చిన్నది దురదలాగా వచ్చిందండి 2 పాదాలకి. స్ప్రెడ్ అంటే ఇలా గోక్కున్నాను, అది ఏంటంటే ఎక్కువ అయిపోయింది. ఇంక లాభం లేదు, చెయ్యి పని చేయలేదని. దువ్వును ఉంటుంది కదండి, ఆ దువ్వునితో ఇదే పని, యువతలు స్థుతిస్తున్నాను, అది అవతలతో 2 కాళ్ళతో అదే పని చేసి 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 2, 2:30, 3 అయిపోయిందండి. ఇంకా నా కాలు చూస్తే అగ్నిపుల్లాగా అయిపోయాయి. ప్రభా ఏటి ప్రభా కాళ్ళు ఇలాగే అయిపోయి నా అయిపోయింది, ఇంకా వదిలేసి నేను నడవలేము అనేసి ప్రార్థన ముగించుకొని పడుకున్నాను. నిజంగా మిరాకిల్, ఇప్పటికి ఆ పెయిన్ లేదు నాకు, దేవుడు తీస్తాడు. నిజంగాన నాతో స్టాఫ్ డ్యూటీ చేసిన డాక్టర్లు ఏంటి, ఏ నమ్మలేసి సూపర్వైజర్లు అంటే అందరూ మిరాకిలే. మీ దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే నేను అన్ని 3 సంవత్సరాలు అంత బాధపడ్డాను వాళ్ళ ఎదుట. వాళ్ళకి తెలుసు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంత నేను నరకం అనిపించానో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళే నిజంగా మీ దేవుడు నిజంగా గొప్ప దేవుడమ్మా, నువ్వు ప్రార్థన చేసేసరికి ఇంత స్వస్థత వచ్చిందంటే మేమే నమ్మలేకపోతున్నాం అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవసరమైతే ప్రార్థన చేయించుకుంటారు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఇంకో విషయం ఏంటంటే, బ్రదర్ గారు అన్నారు కదా కరోనా టైంలోని నేను ఆశా వర్కర్ని అన్నాను కదండి. 50 రూపాయల కానించి 10,000 ఇప్పుడు జీతం, 50 రూపాయల కానించి చేసుకొని వచ్చాను.
నా పిల్లల తిండి కూడా ఉండేది కాదు. 75 పైసలు గోధుమ నూక తెచ్చి ఆ పిల్లలు పెంచానండి. ఎందుకంటే నా భర్త నాకు తెచ్చిచ్చేవారు కాదు డబ్బులు, అతను చేయడం అలవాట్లకి తప్పించి. కానీ ఎవరు విడిచిపెట్టినా నేను దేవుళ్ళలోకి వచ్చినాక అందరు నన్ను విడిచిపెట్టారు. నేను ఏదో తప్పని చేసినట్టు. కానీ ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదండి. నా పిల్లలు ఇవాళ చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి దేవుడేనంటే సాయం చేశాడు. ఇంకెవరు సాయం. అందరిని బట్టి దేవుడికి వేలాది వందనాలండి. కరోనా టైంలో కూడా అంతే. నేను ఆశా వర్కర్నైనా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు కరోనా పేషెంట్ అయితే వాళ్ళకి వెళ్ళి మెడిసిన్ ఇవ్వాలండి. మెడిసిన్ ఇవ్వడం కాదు, వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీరు భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి, పలానా మెడిసిన్ వాడండి. వాళ్ళకి మాకు ఇంత దూరం ఉండాలి. ఏ నమ్మకాలు డాక్టర్ గారు వచ్చేవారు కాదు, మమ్మల్ని పంపించేవారు. వాళ్ళకి మెడిసిన్ ఇవ్వాలి, ప్రతిరోజు వెళ్ళాలి, బీపీ చూడాలి, షుగర్ చూడాలి, వాళ్ళకి జ్వరం వచ్చిందో లేదో టెస్ట్ చేయాలి. వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ మాకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంత కరోనా టైంలోని మా పాప డెలివరీ అయిందండి. మనోడు చూస్తే 3 సంవత్సరాలు. చాలామంది ఉద్యోగం మానేమన్నారు, ఎందుకంటే పరిస్థితి చూస్తే బాగాలేవు. మీ ఆయన చూస్తే చెడు అలవాట్లు బానిస అయిపోయాడు. మీ ఆయన నుంచైనా మీకు కరోనా రావచ్చు. నువ్వు ఈ ఉద్యోగం మాని చూస్తే పరిస్థితి బాగాలేదా. దేవుడికి ఒకటి అడిగాను, ప్రభా నువ్వు ఇచ్చి నీ ఉద్యోగం అయ్యా, నేను చెయ్యాలా వద్దనేది అది నీ చిత్తం, చెయ్యిపోతే నాకు మరి ఆధారం లేదని ప్రార్థన చేశాను. మనకు వాక్యం ఉంది కదా, ఏ తెగులుని గుడారం సమీపించదని. ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్నండి. మళ్ళీ అట్నుంచి వచ్చి ప్రార్థన చేసుకొని చల్లేరు స్నానం చేసి లోపలికి వెళ్ళేదాన్నండి. కానీ నాతో జాబ్ చేసే వాళ్ళందరూ, డాక్టర్లు సైతం, నర్సులు సైతం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అందరూ కలిపి శానిటైజర్లు రాసుకొనే ఉండేవారు. బ్లౌజులు వేసుకొని, డ్రెస్సులు వేసుకొని ఉండేవారు. నాకు అవన్నీ పనిచేసే కాదు, ఎందుకంటే శానిటైజర్ వాడితే నాకు నప్పేది కాదు. దేవుడి నామాన్ని బట్టి దేవుడిని ఒకటి అడిగాను, నీ చిత్తం ప్రభా. ఎందుకంటే నేను ఎవరి దగ్గర నన్ను మాట పడించే దేవుడు కాదు, నేను 10 మందికి సేవ చేయడానికి వెళ్తున్నాను, అది నీకు తెలుసు. ఆ 10 మంది దగ్గర సేవ చేయగలుగుతున్నానంటే అది నీ కృప వల్లే, అది నీ చిత్తం అయింది. అందుకే ఆ కరోనా అనేది ఇంటి దారి దప్పులకి రాకూడదు అని ప్రార్థన చేసుకొని వెళ్ళేదాన్ని. అయితే మిరాకిల్ ఏంటంటే తెలుసండి, నాతో జాబ్ చేసే వాళ్ళందరికీ కరోనా వచ్చిందండి. నిజంగా చేసే వాళ్ళందరికీ శానిటైజర్లు ఎంత ములిగారో, నా ఆశా వర్కులు కూడా వచ్చింది. అక్కడ మిరాకిల్ ఏంటంటే, నాకు ఒకరోజు జ్వరం వస్తే అందరూ భయం పడిపోయారు. ఈ అమ్మాయికి కూడా కరోనా వచ్చింది, జ్వరం వచ్చింది అనేసి లేవనే పరిస్థితి అయిపోయింది. ఇంకా మా అల్లుడైతే డ్యూటీ మానేమంటే మానేలేదు. ఇప్పుడు నీకు కరోనా వస్తుందేమో. నేను ఒకటి అన్నాను, నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడానికి. టెస్ట్కి వెళ్ళమన్నారు, వెళ్ళానండి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవ్వరూ నమ్మలేదు. ఇంత అమ్మాయి సిక్ అయిపోయి ఉండి కరోనా రాలేదంటే నిజంగా మేమంత హెల్తీగా ఉండి మాకంత చూపిస్తుంది కరోనా వచ్చినట్టు అనేసి. నిజంగా దేవుడు ఎంతో మిరాకిల్ చేశాడండి నా పట్ల. ఎంత సేవ చేశాను కానీ ఒక్కనాడు కానీ ఏ తెగులున్నా కూడా సమీపించకుండా దేవుడు అంత కాపుదలు ఇచ్చాడు. నిజంగా ఈ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నా జీవితంలో. నా బిడ్డలు చదివించడంలో కానీ, పోషించడంలో కానీ, పెళ్ళిళ్ళు చేయడంలో కానీ. ఇప్పటికే నా భర్త చెప్పి నా భక్తులు ఎవరు, నా భర్త చనిపోయి 3 years అవుతుంది, ఎవరు రారు. ఇప్పుడు నాకు ఎవరు లేరని నా పిల్లల దగ్గర నేను ఉంటున్నానండి. 2 నెలలకు ఒకసారి విజయనగరం వస్తుంటాను. ఇది 2 నెలలకు ఒకసారైనా దేవుని కృపను బట్టి అక్కడ మరి రేషన్ కార్డు అది పోతుందని వస్తున్నానండి. అయితే నాకు మళ్ళీ ప్రతి నెల రావాలని ఇక్కడ ఉంటే ఆశ.
కానీ అక్కడ ఏంటంటే రేషన్ కార్డు 10వ తారీఖు కల్లా 90 వేయాలి. ఇక్కడ మనకి 3వ వారం పడుతుంది ప్రార్థన. అందుకే నేను రాలేకపోతున్నాను. ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రతి క్షణం నా జీవితంలో అద్భుతం. ప్రతి క్షణం అతని ఇచ్చిన ఊపిరే. ఎంత అనారోగ్యమైనా దేవుడు బిడ్డలకి మంచి మనసు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.